భారతీయ జనసంఘ వ్యవస్థాపక డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఒంటిమిట్ట మండలం బీజేపీ మండల అధ్యక్షులు రుద్రరాజు భానుప్రకాష్ రాజు ఘన నివాళులు అర్పించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రముఖ నేత చిత్రపటానికి పూలమాలలు మేళపించి వస్తువులు స్థాపించి స్వగత పరిశుభ్రతతో నివాళులు అర్పించారు. రుద్రరాజు భానుప్రకాష్ రాజు మాట్లాడుతూ ఏక్ దేశ్ ఏక్ విధాన్ ఏక్ ప్రధాన్ అనే జాతీయ సంకల్పానికి పునాది వేసిన ముఖర్జీ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు, ప్రధాన కార్యదర్శి జగదీష్, కార్యకర్త జనార్దన్, కట్టాహరి, సుబ్బన్న, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మనకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 1951లో జనసంఘ్ స్థాపించారు. ఈయన ఏకాత్మక భావం అనే ఒక నాడుని ప్రజల్లోకి తీసుకురావాలని అంత్యోదయ లక్ష్యంతో, అంటే ప్రతి ఒక్కటి చివరి వ్యక్తి వరకు చేరాలనే భావనతో ఈయన మన ప్రజలకు, మన దేశ ప్రజలకైతేనేమి ఎంతో కృషి చేశారు. ఈయన చేసిన కృషి వల్లనే ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 370కి అప్పట్లోనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒక బీజాన్ని అనేది నాటారు. అప్పటి నుంచి ఈ రోజుకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటికీ మనం ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. దీనికి ఆయనకి మన అంతా ఎంతో రుణపడి ఉన్నాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఆయన చేసి ఎన్నో కార్యక్రమాలు ఆ యొక్క అప్పట్లో మన పార్టీకి సంబంధించి నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఒక సంకల్పాన్ని పంచపరివర్తన అనేదాన్ని కూడా మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి ముందుకు తీసుకొని పోతుంది. దీనికి కనుక మనం ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆలోచనలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాలను ఆచరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జయంతిలే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పశ్చిమ బెంగాల్లో ఏంటంటే చాలామంది ఉద్యమకారులు, స్వామి వివేకానందుడు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో గొప్ప వాళ్ళంతా కూడా పశ్చిమ బెంగాల్ ఉద్యమకారులంతా కూడా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళే. అదేవిధంగా 1901లో జూలై 6వ తారీఖున శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మనం ఏదైతే అనుకున్నామో ఆయన జన్మించి అనేక ఉద్యమాలలో, స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పేరుతో ఉన్నటువంటి ఒక స్వాతంత్ర సంస్థ, అంతే. కాంగ్రెస్ అనేది ఒక పార్టీ కాదు, స్వాతంత్ర ఉద్యమం. కాంగ్రెస్ ఒక ఉద్యమంలాగా పెట్టుకుని ఆ రోజు అనేక రకాల ఉద్యమాలలో పాల్గొనడం, అనేక సార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గవర్నమెంట్లో పరిశ్రమ శాఖ మంత్రిగా కూడా పనిచేసింది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అనేక అనాచారాల గురించి అతను పార్టీ నుంచి బయటకు వచ్చేసి, ఎందుకంటే మెయిన్గా ఏదైతే ముస్లిమ్స్ 1947లో మన యొక్క భారతదేశం విడిపోయినప్పుడు కాశ్మీరు ప్రత్యేక 370 ఆర్టికల్ ప్రత్యేక ప్రతిపత్తి ఒకటి కల్పించడము, 2 జెండాలు, కాశ్మీర్కి ఒక జెండా, మనకు ఒక జెండా ప్రకటించడము, తర్వాత పాకిస్తాన్ నుంచి మన యొక్క హిందువులు అక్కడి నుంచి పూర్తిగా శవాలు అయిపోయి చెప్పేసి మన భారతదేశం వైపు వాళ్ళు వేగంగా కొన్ని లక్షలాది మందిని భారతదేశం హిందువులందరినీ ఇక్కడ పంపించడము, ఇవన్నీ కూడా విధ్వంసకరమైనటువంటి వాతావరణంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం జరిగింది. తర్వాత 1951లో ఆయన జనసంఘ్ పార్టీ ఒకటి ఏర్పాటు చేసింది. ఈ దేశంలో ఒకే దేశంలో ఒకే జెండా ఉండాలా, 2 జెండాలు ఉండకూడదని చెప్పేసి అనేక ఉద్యమాల్లో ఆయన చేయడం జరిగింది. ఆ రోజుల్లో 1901లో 1951లో జనసంఘ్ పార్టీ పెడితే ముగ్గురు గెలిచారు. అందులో ఒక వ్యక్తి అనేక ఉద్యమాలు వెళ్ళి అతన్ని అనేక కారాగారంలో వేయడం కూడా జరిగింది. తర్వాత అనేక యువతకు చైతన్యం విషయాలు అన్నింటినీ కూడా భారతదేశంలో అనేక విషయాల్లో చైతన్యం తీసుకురావడం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందంటే, ఇతను బతుకుంటే కనుక మళ్ళా మనకు పార్టీ అనేది మనుగడ లేకుండా పోతుందని చెప్పేసి అతన్ని 1953లో జూన్ 23 చనిపోవడం జరిగింది. భారత్
भारत माता के జై भारत माता के जय। भारत माता के జై